YM6 న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలలో వివిధ సంవత్సరాల్లో చదువుతున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు హాజరై పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఎన్సీసీ సార్ను, అలాగే ప్రధానోపాధ్యాయుడిగా సుమారు 30 సంవత్సరాల పాటు సేవలందించిన పదవి విరమణ పొందిన హనుమయ్య సార్ను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. విద్యార్థుల జీవితాలను మలచిన గురువుగా హనుమయ్య సార్ చేసిన సేవలను పూర్వ విద్యార్థులు కొనియాడారు. హనుమయ్య సార్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ పాఠశాలలో 30 ఏళ్ల పాటు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేయడంతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి విలువలను నేర్పించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన హనుమయ్య సార్ను ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గురువు నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన ఆయన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి 1957 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు మల్కాజ్గిరి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 1992 బ్యాచ్ శివశంకర్ అనే వ్యక్తికి ఆర్థిక సహాయం చేశారు. శ్రీహరి అనే 1992 బ్యాచ్కి చెందిన విద్యార్థి చేత్తో గీసిన హనుమయ్య సార్ చిత్రపటాన్ని బహుకరించారు. వారితో పాటు తోటి విద్యార్థులు రాము యాదవ్, లక్ష్మణ్ యాదవ్, అశోక్, నర్సింగరావు, అనంతకృష్ణ, రామ్ ప్రసాద్, మధుసూదన్, వెంకటేష్, ప్రసాద్, రితీష్ తదితరులు పాల్గొన్నారు. గుర్తుకొస్తున్నాయి